ఒక నెలకు రూ. 2కు 3 పైసలు వడ్డీ అయినా చూడండి 3 పైసలు వడ్డీ అయితే ఆ వడ్డీ రేట్ అనేది ఎంత వస్తుంది? ఇది మనకు కావాల్సిన వడ్డీ రేట్ అనేది కనుక్కోవాలి ఇక్కడ మనం. అంటే నెలకు రూ. 2కు 3 పైసలు వడ్డీ వస్తుంది. మరి అలాంటప్పుడు ఆ వడ్డీ రేట్ ఎంత? ఇప్పటికైనా వడ్డీ రేట్ అనేది సంవత్సరానికి మాత్రమే లెక్కించాలి. మనము ఈ వడ్డీ రేటు లెక్కించేటప్పుడు ఈ డేస్లలో ఇచ్చినప్పటికీ కూడా మనము దాన్ని సంవత్సరాలకి మార్చుకోవాలి. ఇప్పుడు మనకి యాక్చువల్గా ఇచ్చింది కదా నెలకి ఇచ్చి మనకు ఒక నెలకు వచ్చేసి రూ. 2 రూపాయలకు 3 పైసలు మెయిన్ ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి. చూడండి రూ. 2కు మనకు 3 పైసలు వడ్డీ. మరి ఇదే 100 రూపాయలకి ఎంత వస్తుంది? 150 పైసలు వడ్డీ వస్తుంది. అంటే ఇది ఒక నెలకు మాత్రమే. అంటే నెలకు 150 పైసలు. మరి సంవత్సరానికి వస్తే 12 నెలలు అయింది కాబట్టి మరి 12 నెలలకు ఈ వడ్డీ వచ్చేసి ఎంత అంటే 1800 అయితే కావాలంటే 150 ఇంటూ 12 వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 0 12 5 60 12 1 12 6 18 ఈ విధంగా 1800 వస్తుంది. అంటే 1800 పైసలు 12 నెలలకు 1800 పైసలు. మనకు సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 12 నెలలకు 1800 పైసలు అంటే 18 రూపాయలు. మన పర్సెంటేజ్ ప్రకారం చెప్పాలంటే 18%. సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత వచ్చిందంటే మనకు 18% అనేది మనకు ఈ విధంగా మనము అది రూపాయల నుంచి పైసలు ఇచ్చిన, నెలల నుంచి ఇచ్చిన, రోజుల నుంచి ఇచ్చిన, ఫైనల్ గా మనం సంవత్సరానికి మాత్రమే వడ్డీ రేట్ అనేది కనుక్కోవాలి. నెక్స్ట్ లెక్క చూద్దాం. ఒక నెలపై రూపాయికి 1 పైసా వడ్డీ. చూడండి రూపాయికి 1 పైసా వడ్డీ అది నెలకు. ఫస్ట్ ఇక్కడ చూద్దాం రూపాయికి 1 పైసా. మరి రూపాయికి 1 పైసా అన్నప్పుడు 100 రూపీస్కి ఎంత వస్తుంది? 100 పైసా వస్తుంది. అంటే 100 రూపీస్కి 100 పైసా అంటే రూపాయి. 100 రూపీస్కి 1 రూపీ ఇంట్రెస్ట్. అది మనకు ఒక నెలకు ఇచ్చింది కాబట్టి. అదే 12 నెలలకైతే 12 రూపాయలు. 12 రూపాయలు అనేది మనకు వడ్డీ వస్తుంది. అంటే ఇప్పుడు మనకు వడ్డీ రేట్ ఎంత అనేది అడిగింది కాబట్టి మనకు 12% ఇది మనకు వడ్డీ రేట్ అవుతుంది. 12 నెలలకు వచ్చింది కాబట్టి 12 నెలలకు 12 రూపాయలు వచ్చింది కాబట్టి ఇదే మనకు కావాల్సిన వడ్డీ రేట్ అనేది అవుతుంది. నెక్స్ట్ లెక్క చూద్దాం. నెక్స్ట్ లెక్క మనం చూడండి ఇక్కడ అసలు 800 రూపాయలపై నెలకు 4 రూపాయలపై 3 పైసలు వడ్డీ. ఒక నెలకు 4 రూపాయలకు 3 పైసలు వడ్డీ తీసుకుంటాం. అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ నుంచి మనం వడ్డీ రేట్ కనుక్కోవాలి. అదే విధంగా ఇచ్చిన 3 సంవత్సరాలలో వచ్చే వడ్డీ ఎంత? బార్ వడ్డీ. ఫస్ట్ మనం దీని నుంచి మనం వడ్డీ ఒక నెలకు 4 రూపాయలకి ఎంత వచ్చింది? 3 పైసలు. అదే 100 రూపాయలకి అయితే ఇంటూ 25 చేయాలి కాబట్టి 4 రూపాయలు 100 రూపాయలు అంటే ఇంటూ 25 చేస్తే వస్తుంది కాబట్టి దీన్ని కూడా 25 చేయాలి. అంటే 75 పైసలు. అంటే 100 రూపాయలు 75 పైసలు అనేది ఒక నెలకు వస్తుంది. మరి 12 నెలలకి ఎంత వస్తుంది? 75 ఇంటూ 12 వేస్తాం. 12 5లు 60 80 12 84 6 90 అంటే 12 నెలలకు 900 పైసలు అనేది మనకు ఇంట్రెస్ట్ వస్తుంది 100 రూపాయలు. మరి ఈ 900 పైసలు అంటే 9 రూపాయలు. అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత వచ్చింది మనకు? 9% అనేది ఇంట్రెస్ట్ రేట్ వచ్చింది. ఇప్పుడు మనం 3 సంవత్సరాలకు వడ్డీ రేట్ కనుక్కుందాం. మనకు తెలుసు PT/100 కాబట్టి P వచ్చేసి 8000 ఇంటూ టైం వచ్చేసి 3 సంవత్సరాలు ఇంటూ 9 వడ్డీ రేట్. 9 అంటే మనకు 1/100. 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సిల్ అయితే 8 3 24 24 9లు మనకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 2160 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ విధంగా